ఇది మేకల దొడ్డి కారు ఎట్టినంగా వచ్చింది. ఇటు నుంచి కారు ఇటు గురువాడికి సైడ్ వెళ్ళిపోయింది. గోపాలపురం గ్రామం. నా పేరు అనంతి వీరబాబు. నాది పోయిన నెల 23వ తారీఖు బైక్ పోవడం జరిగింది. నైటు 10 మోటార్ బంద్ చేసి వచ్చి పొలం కాడికి వంచి ఇంటికాడికి రాంగా పెట్టంగా తెల్లారుజాము 4కి లేచి చూస్తే బండి లేదు. బండి లేకపోవడం వల్ల మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన తర్వాత వాగులు వంకలు చెరులమ్మడి గట్ల ఏమన్నా తీసుకుపోయి ఏమన్నా అడల్ట్ ఏమన్నా రోడ్డు వేసి ఏమన్నా చూసినా ఎక్కడ ఏం దొరకపోతే మధ్యాహ్నం 2 నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఏం రాలేదు నాకు. గతంలో కూడా 2-3 సార్లు మా ఇంట్లో ఇట్లా బంగారు వస్తువులు పోవడం కానీ మేకపోతు పోవడం కానీ కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడు కూడా ఏం రెస్పాన్స్ లేదు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంటి దగ్గరన ఒక ఆయన మేకల కాతుడు నాగుల మీర అని ఆయన కూడా మేకలాసపోవడానికి కారు వేసుకొని వచ్చి కారు డోర్లు లాగులు తీసి డోర్ ఓపెన్ చేసి పెట్టుకొని ఆ రోజు దోపిడీ చేయాలని చూసిర్రు. వాళ్ళ అమ్మాయి లేచి ఎవరనగానే పారిపోవడానికి ట్రై చేసి ఆ తలుపులు గొర్రెపోతుని మేకపోతుని విడిచిపెట్టి డోర్లు లాగు వేపినవి మొత్తం వేసుకొని ఆ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మాకు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు గొర్రెపోతులు పోయినాయి, బంగారం పోయింది, బండి పోయినా కూడా ఎటువంటి రెస్పాన్సిబుల్ అనేది మాకు ఏం రాలేదు ఇంతవరకు. మాకు ఇప్పటికి 2 సార్లు బంగారం పోవడం కూడా జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎక్కడ దొరికింది ఏందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఏం లేదు మాకు. ఆ పోలీసు వారు సహాయ సహకారాలు మాకు కావాలని, మా ఊళ్ళో ఇలాంటి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, దేనికి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకొని వాళ్ళు పెట్రోల్ యానింగ్ మాత్రానికి 12-1 నైట్ పూట తిప్పాలని, తెల్లారుదాన్ని 4 ఒకసారి వచ్చిపోవాలని మేము ఈ మీడియా ద్వారాగా పోలీసు వాళ్ళని సహాయ సహకారాలని కోరుతున్నాము. నా పేరు నాగుల మీర అండి. గోపాలపురం బూరుగడ్డ శివారు ఊరు బయట ఇల్లు. 11:50 వచ్చి అతను తెల్లకారు ఆఫ్ చేసి మేకను పట్టుకొని ఒకళ్ళు అందిస్తుంటే వాళ్ళు డోర్ తీసి వాళ్ళ లోన్ వేసుకునే లోపల మేము సపరేట్ అవుతుంటే లేచే లోపల తీసుకుని వెళ్ళి ఉరికే లోపల మేము పరిగెత్తే లోపల డిక్కీలు అయిపోయారు. మమ్మల్ని చూసి పారిపోయారు. అంటే వాళ్ళు ఎవరెవరి అంటాలకి వెళ్ళిపోతున్నారు సారు అటు అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటు పక్క పోతారని విమర్శిస్తే బుర్రుడు సైడ్ వెళ్ళిపోతారు. అక్కడ దాకా ఎంబడపడ్డా కూడా దాదాకుండా వెళ్ళిపోయారు. అది పరిస్థితి. ఎట్లా జరగదు మీరు చూసి కొద్దిగా పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళైనా కొద్దిగా గమనించి దొంగలుగా అరికట్టడానికి పోలీసు వాళ్ళు సహకరించాలని మేము కోరుతున్నామండి. రాత్రిపూట గస్తీలు ఏం రావట్లేదండి పోలీసులు వస్తే రావాలని మేము కోరుతున్నామండి. మా లాయర్ సీని గారు కూడా చెప్పారు. ఆయన పక్కన అనంతస్వామి కొడుకు బైక్ కూడా దింకపోయారు. అదే వారం అవుతుంది దింకపోయి. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. కొంచెం గస్తీకి రావాలని పోలీసు వాళ్ళని మేము వినిపిస్తున్నాం. అనంత ఈరబాబు వాళ్ళ బైకు వెళ్ళిపోయింది, జంకపోయారు. లాక్ వేసి ఉన్న బైక్ కూడా దాండీలు పక్క నెట్టేసి తీసుకుని వెళ్ళిపోయారండి. మళ్ళీ తెల్లారి 3వ రోజు మళ్ళీ ఇటు పోయినట్టు పోయారు. మళ్ళీ ఇంకో బైక్ జంకపోదాం లోపల వాళ్ళు తీసుకుని పారిపోయారు. వాళ్ళు ఇచ్చారు. అనంత వీరబాబు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే మరి పోలీసు వాళ్ళు వచ్చేది రాని కూడా తెలియదు. వాళ్ళ బాబు మాకు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చి చెప్పారు మాకు. మేము మా సార్ పోయి చెప్పమనండి, మా లాయర్ గారితో కొంచెం చెప్పాను. మేము లేదండి ఇద్దాం అనుకున్న లోపల మీ సార్ చెప్పొద్దని చెప్పిండు లాయర్ సీని గారు. ఇంత రాలేదండి. ఒక మేక వరకు ముందు ఒకసారి 1 సంవత్సరం కింద ఒక మేక పోయింది, మధ్యలో 6 నెలల కింద ఒక మేక పోయింది. ఇది మూడోది అనమాట ఈ దొంగతనం చేయడం. మేము జాగ్రత్త పడుతూనే ఉన్నాం కానీ నైట్ పండుకున్న తర్వాత ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అర్థం కావట్లేదు. ఆ రోజు ఎందుకు మేము సెపరేట్ అవుతుందని కుక్కలు అరిసే లోపల వెళ్ళిపోయారు. మేము పోలీసు వాళ్ళని కొద్దిగా సహకరించమని అప్పుడప్పుడు నైట్ గస్తీ చేయమని కోరుతున్నామండి. కంప్లీట్ ఇద్దామని పోతుంటే మా లాయర్ సీన్ గారు వచ్చి కొంచెం నేను పోయి చెప్పొస్తలే సార్ అంటే ఆగిన వాళ్ళు తెచ్చేవాళ్ళు. మేము కొద్దిగా ఒకళ్ళు ఒంటరి కాలం అయినాం. మా బాబు లేడు. బూరు బయట వెళ్ళండి. కొద్దిగా ఎవరైనా కొద్దిగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కానీ కొద్దిగా సహకరించాలని కోరుతున్నాండి.